హాయ్ అండి అందరికీ. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలో ఉన్నాము. ప్రజెంట్ మనకి ఏంటంటే M7 రోడ్ సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయండి. ఎలా జరుగుతున్నాయి ఏంటంటే ఈ వీడియోలో మీకు క్లియర్గా అప్డేట్ ఇస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఏంటంటే ఈ N7 రోడ్ అనేది మనకు అమృత యూనివర్సిటీ బ్యాక్ సైడ్ నుంచి అయితే వెళ్తుందండి ఈ రోడ్ అనేది. ప్రజెంట్ నేను ఈ N7 రోడ్డుకి సంబంధించిన వర్క్స్ వచ్చి E12 N7 జంక్షన్ నుంచి అయితే తీస్తున్నానండి. ప్రజెంట్ మనకు అక్కడ బిల్డింగ్ కనిపిస్తుంది కదా, దాని బ్యాక్ సైడ్ ఎగ్జాక్ట్గా ఈ N7 రోడ్ అనేది వస్తుంది. అది మనకు వచ్చేసి అమృత యూనివర్సిటీ అండి. ఎదురుగా మనకు కనిపిస్తుంది కదా, అది N7 రోడ్. ఇక్కడ మనకు ఇక్కడ కాలువలాగా ఉంది కదా, ఇది మనకి ఏంటంటే E12 రోడ్డుకి సంబంధించిన డ్రైనేజ్ వర్క్స్ అయితే ఇక్కడ జరుగుతున్నాయండి. ఇదంతా కూడా మనకు జంక్షన్, E12 N7 జంక్షన్. ఇదంతా కూడా ఈ ఏరియాలో మనకు నాలెడ్జ్ సిటీలో ఉంటుందండి. ఇక్కడ మొత్తం యూనివర్సిటీస్ ఎగ్జాక్ట్గా మనకు ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ వెళ్తే మనకి SRM కూడా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇదేంటంటే N7 రోడ్ని డీవాటరింగ్ చేసి అయితే ఈ ట్రాక్టర్ అయితే వస్తుంది. వెనకాలంతా పైప్స్ ఉన్నాయి చూడండి, బ్లాక్ పైప్స్. ప్రజెంట్ ఇక్కడ డీవాటరింగ్ ఇక్కడ నుంచి అయితే ఇప్పుడే స్టార్ట్ అయిందండి వర్క్ అయితే. యాక్చువల్గా మనకు ఈ N7 రోడ్ అనేది దాదాపుగా 12.7 కిలోమీటర్ల వర్క్ అయితే జరుగుతుందండి. మందాడం అంటే మనకు సీడ్ యాక్సెస్ రోడ్ ఉంది కదా, అక్కడి నుంచి అయితే నిడమర్రు అనే ఊరు వరకు అయితే వర్క్స్ అయితే జరుగుతున్నాయి. మనకి ఇక్కడ ఈ E12 N7 జంక్షన్ దగ్గర అయితే ప్రజెంట్ ఇక్కడ వర్క్స్ అయితే స్టార్ట్ అయ్యిందండి. సైడ్ క్లియరెన్స్ పనులు కానీ అలాగే కొంచెం డీవాటరింగ్ పనులు కూడా జరుగుతున్నాయి. ఇక్కడంతా చూడండి, రోడ్లన్నీ పగుళ్ళు వచ్చేస్తున్నాయి. ఈ రోడ్లు మొత్తం కూడా రిమూవ్ చేసేస్తారు ఫ్యూచర్లో అయితే. మొత్తం ఈ డ్రైనేజ్ వర్క్స్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఏదైతే ఈ పగులు రోడ్లు ఉన్నాయో మొత్తం రోడ్ అంతా క్లియర్ చేసి కొత్త రోడ్డు అయితే వేస్తారండి. అలాగే సైడ్ దిమ్ములు ఇవన్నీ కూడా రిమూవ్ చేసేస్తారు. ఎలా పగిలిపోయి ఉన్నాయి చూడండి రోడ్లు. ఇవేంటంటే ఆల్మోస్ట్ అప్పుడు అమరావతి రాజధాని అన్నప్పుడు అప్పుడు స్టార్ట్ అయింది. బట్ నేనంటే వీడియో తీసేటప్పుడు అర్థమవుతుందండి నాకు, అసలు అమరావతిలో ఇన్ని వర్క్స్ జరిగాయా అన్నట్టు ఉంది. ఆ విధంగా అయితే ఉంది. ఎక్కడ చూసినా రోడ్లు వేసేస్తున్నారు. అవన్నీ ఇప్పుడు ప్రజెంట్ పగిలిపోయి ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా రిమూవ్ చేసి కొత్త రోడ్లు అయితే వేస్తారు. అక్కడైతే పెద్ద పెద్ద పైపులు పెట్టున్నారండి వాటర్ డీవాటరింగ్ అయితే. అవతలైతే కొంచెం వాటర్ ఉంది, ఆ వాటర్ మొత్తం యువతలు దోసేయడానికి పెద్ద ఇదే పెట్టారనమాట, జనరేటర్. దాని నుంచి అయితే పెద్ద పైప్ చూడండి ఎంత పెద్ద ఉన్నాయో. మనకి ఇలాంటి పైప్స్ పెడితే హాఫ్ డేలో 1 డేలోనే వాటర్ అంతా డీవాటరింగ్ చేసి పడేస్తుంది. ఆ లెవెల్లో పెట్టినారు పైప్స్ అయితే. ఇస్తున్నారు కదా. యాక్చువల్ మనకు ఈ రోడ్డుకి సంబంధించిన వర్క్ RVR వాళ్ళు అయితే వర్క్ చేస్తున్నారండి. మొత్తం కూడా చూడండి పైపు ఎంత పెద్ద పైప్స్ ఉన్నాయో. ఏంటంటే అక్కడ వాటర్ స్టార్ట్ అవ్వాలంటే వాటర్ పోయాలండి. అందులో వాటర్ పోసిన తర్వాత అది వెంటనే స్టార్ట్ అయిపోతుంది. చూస్తున్నారు కదా, మొత్తం వాటర్ అయితే పోస్తున్నారు. స్టార్ట్ చేశారు చూడండి. వాటర్ చూడండి ఎలా కొట్టిపడేస్తుంది బయటికి. పెద్ద పైప్స్, చాలా పెద్ద పైప్స్ అయితే పెట్టారు వీటికి. మొత్తం ఇంత పెద్ద పైప్ పెట్టారు కాబట్టి 1 డేలో లేదా 2 డేస్లో మొత్తం డీవాటరింగ్ అయితే అయిపోతుందండి. అంతా కూడా మనకు అక్కడ 2 JCBలు అయితే వర్క్ చేస్తుంది. ఇక్కడ కూడా కింద కూడా చాలా వరకు సైడ్ క్లియరెన్స్ పనులు చేస్తున్నారు చూడండి. మొత్తం ఒకటి ఏంటంటే నీట్గా బురదనంతా నీట్గా చేస్తుంటే, ఇంకోటి ఏమో ఇక్కడంతా చూడండి నీట్గా తోవిన్నారు చూడండి. ఇక్కడంతా మొత్తం ఒక సైడ్ నుంచి బురద క్లియరెన్స్ పనులు, ఇంకోటి ఏంటంటే తోవుకుంటూ వస్తుంది, నీట్గా మట్టిని తీసుకుంటూ వస్తుంది. అంటే మనకి ఏంటంటే రీసెంట్ టైమ్స్లో ఇప్పుడు చూసుకున్నట్లయితే గత 1 వీక్ 10 డేస్ నుంచి అయితే అమరావతిలో వర్క్స్ అన్ని కూడా చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయండి. ఇక్కడ కింద కూడా సైడ్ క్లియరెన్స్ పనిలో నీట్గా అయితే తవ్వేస్తున్నారు. ఎంత కిందకు ఉందో, ఎంత కిందకు తవ్వేస్తున్నారు. ఇవన్నీ కూడా మనకు రిమూవ్ చేసేస్తారు ఈ రోడ్ అనేది కూడా. ఎందుకంటే ఆల్రెడీ పగుళ్ళు అయిపోయినాయి. 6 సంవత్సరాలకు ఎలాంటి మెయింటెనెన్స్ కూడా లేదు కదా. ఇప్పుడైతే వర్క్స్ జరుగుతున్నాయి కాబట్టి ఇక్కడంతా మొత్తం బురదేనండి. ఇవి డీవాటరింగ్ పనులు అయిపోయి మొత్తం బురద ఉంది. ఒకటి ఏంటంటే JCB నీట్గా ఆ బురదనంతా క్లియర్ చేసి బయట వేస్తుంటే, ఇంకోటి నీట్గా ఒక దగ్గర నుంచి అయితే తోవుకుంటూ వస్తుంది. ఈ రోడ్ అనేది మనకు మందాడం నుంచి అయితే స్టార్ట్ అవుతుందండి. దాదాపుగా 12.7 కిలోమీటర్ల వరకు అయితే ఉంటుంది ఈ రోడ్డు. మందాడం నుంచి నిడమర్ అనే ఊరు వరకు అయితే ఉంటుంది ఈ రోడ్డు అనేది. దీనికి సంబంధించిన వర్క్స్ RVR వాళ్ళు అయితే వర్క్ చేస్తున్నారండి. నేను ఈ వీడియో ఈరోజు సాయంత్రం అంటే 11 జూలై 2025 సాయంత్రం 3:30కి అయితే తీస్తున్నానండి వీడియో ఎగ్జాక్ట్గా. మనకు 3:30కి అయితే ఈ లెవెల్లో అయితే ఇక్కడైతే వర్కులు జరుగుతున్నాయి. బురద చూడండి ఎలా ఉంది అసలు.
అలాగే ఇక్కడ బురద తీసిన తర్వాత అక్కడ తవ్వుకొని వస్తుంది కదా వేరే జేసీబీ, చాలా లోతుగా అయితే తవ్వుతున్నారండి. చాలా పెద్దదిగా కూడా కట్టబోతున్నారు అనుకుంటున్నాను. ఇక్కడ మనకు డ్రైనేజ్ సంబంధించింది చాలా లోతుగా అయితే తవ్వుతున్నారు మొత్తం నీట్గా. దాదాపు ఇక్కడ 3 జేసీబీలు అయితే వర్క్ చేస్తుందండి. ఈ మట్టిని మొత్తం తీసి బురద క్లియర్ చేసుకుంటూ వెళ్తుంటే మరొకటి ఏందో నీట్గా మట్టిని తీసి పక్కన వేస్తుంది. అక్కడ చూడండి ఎంత దెబ్బలాగా వేస్తున్నారో మట్టిని అయితే. అంటే ఆ మట్టి ఇక్కడ అడ్డం ఎందుకు వేస్తున్నారంటే ఆ బురద మళ్ళీ రివర్స్ ఇలా రాకుండా, ఇలా తోగుని వెళ్ళేటప్పుడు అంతా ఒక దగ్గర చేరుతుంది కదా, దాన్ని ఇలా రాకుండా నీట్గా అక్కడ కూడా కొంచెం మట్టి వేస్తున్నాడు అనమాట వస్తుంటే. ఎంత లోతుగా తోవేస్తున్నారో చూడండి కిందకైతే. అన్నీ కూడా అమరావతిలో వర్క్స్ అయితే ప్రతిదీ కూడా బేసిక్స్ వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయానండి. బేసిక్ వర్క్ అనేది ఇంకా ఆల్మోస్ట్ ఇంకా వర్క్స్ జరగడమే. ఇంకా మనకు మెయిన్ ఏంటంటే డీ వాటరింగ్ పనులు, ఈ బురద క్లియరెన్స్ పనులు. ఎందుకంటే ఆల్మోస్ట్ 6-7 ఇయర్స్ బట్టి ఈ బురద వాటర్ ఉండే ఉంటుంది, ఇంకా బురద కూడా ఆ విధంగానే ఫామ్ అయి ఉంటుంది. కాబట్టి నేల గట్టిగా వచ్చేంత వరకు నీట్గా అయితే డీ వాటరింగ్ చేసి బురద క్లియరెన్స్ పనులు చేసేసి అన్నీ కూడా రెడీగా చేసి పెట్టుకోమన్నారు. చూడండి ఎంత నీట్గా చేసేసుకోమన్నారు చూడండి రోడ్ అయితే. మనకైతే అమరావతిలో ఈ రోడ్డు పనులు కానీ, అలాగే ఐకానిక్ టవర్ పనులు కానీ, అలాగే అసెంబ్లీ పనులు కానీ, హైకోర్టు పనులు కూడా అన్నీ కూడా స్టార్ట్ అయిపోయినాయండి. రీసెంట్గా కూడా మనకు ఐకానిక్ టవర్స్ పనులు కూడా జరుగుతున్నాయి. ఎందుకంటే అన్ని వెహికల్స్, పెద్ద పెద్ద మిషనరీస్ రావాలి కదా దాంట్లోకి. డీ వాటరింగ్ పనులు అయిపోయింది మొత్తం చూసేసి రౌండ్గా కూడా నీట్గా ఒక ఫ్లాట్ లాగా అయితే స్థలాన్ని కూడా నీట్గా చేసేసుకుంటున్నారు. మీకు ఆ వీడియో కూడా మీకు సండే అయితే క్లియర్గా అప్డేట్ ఇస్తానండి. ఐకానిక్ టవర్స్ ప్రజెంట్ వర్క్స్ ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది కూడా. ప్రజెంట్ అయితే ఇక్కడ మనకి N7 రోడ్ అయితే ఈ విధంగా అయితే ఉందండి ప్రజెంటు. అక్కడ వేసిన రోడ్లో మీకు ఇందాక రోడ్డు చూపించాను కదా ఎన్ని పగుళ్ళు ఉన్నాయో, ఆల్మోస్ట్ ఆ రోడ్లు అప్పుడు వేసింది అమరావతిని స్టార్ట్ చేసినప్పుడైతే ఆ రోడ్లు అయితే వేశారు. తర్వాత ఆ రైలు బాటి ఎలాంటి మెయింటెనెన్స్ లేదు కదా, ఆ పగుళ్ళు అనేది వచ్చేస్తుంది. అవన్నీ కూడా రిమూవ్ చేసి కడతారు. అది వచ్చేసి ఎన్సీసీ వాళ్ళది, ఎన్సీసీ క్యాంప్ ఆఫీస్ అండి. అది షెల్టర్స్ కనిపిస్తున్నాయి కదా ఇందాక, అవన్నీ కూడా మనకు ఎన్సీసీ వాళ్ళది అనమాట. ఇప్పుడిప్పుడే క్యాంప్ ఆఫీసులు కూడా నిర్మించుకుంటున్నారు కండి. దాని పక్కనే మనకు మెయిల్ ఆఫీస్ కూడా నిర్మించుకుంటున్నారు క్యాంప్ ఆఫీసులు. ఎదురుగా మనకి ఏంటంటే బ్రిడ్జి వస్తుంది మనకు ఈ N7 రోడ్డు దగ్గర అయితే. ఇదేదో వేసి పెట్టుకున్నారు +700 అని. ఇవన్నీ కూడా మొత్తం క్లియరెన్స్ పనులు అయితే చేసి పెట్టుకున్నారండి. మొత్తం నీట్గా చెట్లన్నీ నీట్గా తొలగించేస్తున్నారు ఇటు సైడ్ మొత్తం. అవి ఎదురుగా మనకు సిమెంట్ దిమ్మలు కూడా కనిపిస్తున్నాయి. దాని బ్యాక్ సైడ్ మళ్ళీ బ్రిడ్జి కూడా వస్తుందన్నమాట. ఈ రోడ్డు అనేది మనకు E12, E12, E11, E10, E9, E8, E7 ఇవన్నీ కూడా టచ్ చేసుకుంటూ వెళ్తుందండి ఈ N7 రోడ్ అనేది. ఇవన్నీ కూడా అప్పుడు మనకు డ్రైనేజ్ కోసం అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నారు ఈ దిమ్మల్ని. నాకు తెలిసి ఇప్పుడు పెద్దగా చేస్తున్నారంటే ఇది యూజ్ చేస్తారో లేదో తెలీదు. చూడండి ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న దిమ్మలు ఇవన్నీ కూడా మనకు డ్రైనేజ్ కోసమే. మనకు ఇంకా మనకి ప్రతి రోడ్డు దగ్గర కూడా మనకు వాకింగ్ ట్రాక్స్ కానీ, సైక్లింగ్ ట్రాక్స్ కానీ ఇవన్నీ కూడా రెడీ చేస్తున్నారండి. ఇక్కడ మనకు బ్రిడ్జి అనమాట. సగం వరకు అయితే కింద పిల్లర్స్ వేసి పైన గడ్డర్లు కూడా పెట్టేస్తున్నారు ఇటు సైడ్ నుంచి. ఇప్పుడు అవతల సైడ్ వెళ్ళి కూడా చూపిస్తానండి మీకు, అవతల సైడ్ ఎలా ఉంది ఏంటనేది కూడా. ఇటు సైడ్ అయితే ప్రజెంట్ సగం వరకే తీస్తున్నారు అనమాట ఆ గడ్డర్లు. మీకు ఇటువైపు నుంచి చూసుకోండి, ఆల్మోస్ట్ ఆ గడ్డలు చాలా వరకు విరిగిపోయి ఉన్నాయి చూడండి. ఆ గడ్డర్లు అప్పుడు వేసింది కదా, 7 ఇయర్స్ అయిపోతుంది, 6-7 ఇయర్స్ అయిపోతుంది అప్పుడు వేసింది. మొత్తం కూడా ఇరిగిపోయి ఉన్నాయి. ఇవన్నీ గడ్డర్లు అండి, అక్కడ యూజ్ చేస్తారు దాని మీదకి. వాటి కోసం తయారు చేసి పెట్టుకున్న గడ్డర్లు ఇవన్నీ కూడా. మొత్తం ఎన్ని గడ్డలు ఉన్నాయి చూడండి. ఆ గడ్డల్లో కూడా మొత్తం చెట్లు మొలిచేస్తున్నాయి నీట్గా. చూడండి ఇంతవరకు జరిగింది ఇక్కడైతే కదండి. ప్రజెంట్ మనకి ఏంటంటే N7 రోడ్డు సంబంధించిన వర్క్స్ అయితే ఈ విధంగా అయితే జరుగుతుందండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.